ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. చేపలు మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, నన్ను కూడా మీతో స్నేహం చెయ్యనివరా అని అడిగింది కొంగ. అప్పుడు ఆ చేపలు, అమ్మో నీతో స్నేహమా? మీ కొంగలకు మా జాతివారు ఇప్పటికే చాలామంది ఆహారం అయిపోయారు, వద్దు వద్దు అంది ఓ చేప. మీకు తెలియనట్టుంది, నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు అలమలు మాత్రమే తింటున్నాను, అందుకే చూసారా ఎంతగా చిక్కిపోయానో అంటూ నీరసంగా నటించింది కొంగ. ఏదేమైనా మేం నీతో స్నేహం చెయ్యం, నీది మాది బద్ధ శత్రువుల జాతి అంది మరో చేప. సరేలే, నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను, వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుడిని వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొంతకాలం గడిచింది. ఓ రోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపోయి నిలబడి జపం చేయసాగింది. అప్పుడు ఏంటి మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఓ చేప అనగానే, అవునవును కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి. నవ్వండి, నేనేం బాధపడను, కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసం అని తెలుసుకుంటే చాలు అంది కొంగ. మా కోసమా? ఏం జరిగింది అడిగింది ఒక చేప. మరో వారం రోజుల్లో ఈ ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట, నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది. ఆ తర్వాత మీ పరిస్థితులు తెలుసుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కాలుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపల ఆలోచనలు పడ్డాయి. మీరు వింటానంటే ఓ ఉపాయం చెబుతాను అంది కొంగ. చెప్పు వెంటనే చెప్పు అన్నాయి చేపలు. దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది, అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంది, రకరకాల ప్రాణులతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం అని చెప్పింది కొంగ. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా? సందేహం వెలబుచ్చింది ఎండ్రకాయ. అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా? మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరుగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను, సరేనా అనగానే సరే అన్ని ముక్త ఖండంతో బదిలిచ్చాయి. ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకొని ఎగిరిపోయింది కొంగ. అలా కొంత దూరం ప్రయాణించి ఓ గుట్టపై వాలి ఆ చేపను తినేసింది. దాని ఎముకల గురిని పక్కన పడేసింది. ఇలా రోజు చేస్తూ ఉంది. చాలా చేపలు దాని దుష్ట పన్నాదానికి బలైపోయాయి. ఓ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది. కొంగబావ ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒంటరిని అయిపోయాను, నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళు అంది ఎండ్రకాయ. ఇప్పుడు కొంగ ఆలోచిస్తూ ఇన్ని రోజులు చేపలు తిని నోరు సప్పబడిపోయింది, ఇప్పుడు ఎండ్రకాయ టేస్ట్ ఉంటుందని చెప్పి మనసులో అనుకొని సరే అంది కొంగ. అప్పుడు ఎండ్రకాయ, నీ నోటితో నన్ను పట్టుకుంటే నా కొనలు నీ కళ్ళల్లో గుచ్చుకుంటాయి, నేను నీ మెడ పట్టుకొని పైన కూర్చుంటాను అంది. అయితే సరే అంది కొంగ. కొంగతో పాటుగా గాల్లో ఎగురుతూ నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ. అవునవును, మీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది. కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకువెళ్తున్నట్టు పసిగట్టింది. ఆ ప్రయాణంలో నేల మీద ఉన్న తన మిత్రుల అస్థిపంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తనను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది. కోపంతో రగిలిపోయింది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేసింది. తర్వాత చెరువుకు చేరుకొని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు. ఈ కథలో నీతి ఏమిటంటే, తీయని మాటల వెనక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది, జాగ్రత్తగా నడుచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.